So welcome to 8th class. So today we are going to start a new chapter which is none other than square roots and cube roots. వర్గమూలాలు ఘనమూలాలు అనే ఒక చాప్టర్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ చాప్టర్లో. సో ఈ చాప్టర్లో సంబంధించి మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. సో ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఏంటంటే, సో వాట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? Perfect square. Perfect square. So what is a perfect square? తెలుగులో ఖచ్చిత వర్గం అని అంటాం. ఖచ్చిత వర్గం. సో ఖచ్చిత వర్గం అంటే ఏంటి? ఖచ్చిత వర్గం. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ if a rational number is square of another rational number, then the given rational number is known as a perfect square. Is known as a perfect square. Okay. If a rational number is square of another rational number, then the rational number is known as a perfect square. For example, if you take 9, so 9 can be expressed as 3 square. So this 9 is a perfect square. This 9 is a perfect square. సో తెలుగులో ఒక అకర్ణీయ సంఖ్యను వేరొక అకర్ణీయ సంఖ్య లబ్ధంగా రాసినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ఖచ్చిత వర్గ సంఖ్య అని అంటాం. ఒక అకర్ణీయ సంఖ్య వేరొక అకర్ణీయ సంఖ్య వర్గంగా రాసినట్లయితే
మొదటి అకర్ణీయ సంఖ్యను ఖచ్చిత వర్గ సంఖ్య అని అంటారు. మొదటి అకర్ణీయ సంఖ్యను ఖచ్చిత వర్గ సంఖ్య. ఖచ్చిత వర్గ సంఖ్య అంటారు. ఇది ఖచ్చిత వర్గ సంఖ్య అంటే ఒక అకర్ణీయ సంఖ్యను వేరొక అకర్ణీయ సంఖ్య యొక్క వర్గంగా రాసినట్లయితే దాన్ని ఖచ్చిత వర్గ సంఖ్య అంటారు. ఇక్కడ చూడండి 9 తీసుకున్నాను. 9 ఎలా రాస్తున్నాను నేను? 3 స్క్వేర్ అని రాశాను. అంటే వేరొక అకర్ణీయ సంఖ్య వర్గం కింద రాశాను. సో ఇక్కడ 9 ఏమంటాం అంటే మనం పెర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చిత వర్గ సంఖ్య అని అంటాం అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి 16 తీసుకున్నాను. 16 ఎలా రాశానంటే నేను 4 స్క్వేర్ అని రాశాను. సో 16 కూడా ఏమవుతుంది మనకి? పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇక్కడ 9, 16, 4 ఇవన్నీ కూడా మీరు అన్ని పూర్ణ సంఖ్యలు తీసుకున్నారు కదా, అకర్ణీయ సంఖ్యలు తీసుకోవట్లేదని డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి నేను తీసుకుంటున్నాను 2.25 తీసుకుంటున్నాను. సో 2.25 దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1.5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో 1.5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి 2.25 అనేది ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ ఇది ఇంటీజర్ కాదు, ఇది పూర్ణ సంఖ్య కాదు, ఇది అకర్ణీయ సంఖ్య. సో ఈ అకర్ణీయ సంఖ్యను వేరొక అకర్ణీయ సంఖ్య యొక్క వర్గంగా రాశాను. కాబట్టి ఇక్కడ 2.25 కూడా మనకి ఏమవుతుందంటే ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. సో పెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఇంటీజర్స్ ఉండొచ్చు, రేషనల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. బాగా గమనించండి, పెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇంటీజర్స్ ఉండొచ్చు, రేషనల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. మరి వాట్ అబౌట్ నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్, SQUARE, స్క్వేర్ నెంబర్. Square number. So what is a square number? Square number. If an integer can be expressed as a square of another integer, it is called a square number. It is called a square number. సో తెలుగులో ఏమంటాం అంటే మనం వర్గ సంఖ్య అంటాం. తెలుగులో ఏమంటాం? వర్గ సంఖ్య. సో వర్గ సంఖ్య అంటే ఏంటి? వర్గ సంఖ్య అంటే ఏంటంటే ఒక పూర్ణ సంఖ్యను వేరొక పూర్ణ సంఖ్య యొక్క వర్గంగా వ్రాస్తే దానిని వర్గ సంఖ్య అని అంటారు. వర్గ సంఖ్య అని అంటారు.
Okay. So what is a square number? Example. So I'm going to write 16 can be written as 4 square. Here 4 is an integer and 16 is also an integer. So 9 can be written as 3 square. Here 3 is an integer and 9 is an integer. So 16 and 9 are known as square numbers. ఇక్కడ 16 9 ఏమంటాం అంటే మనం వర్గ సంఖ్యలు అని అంటాం. ఓకే. కానీ ఇక్కడ మీరు చూడండి 225 225 2.25 ఇక్కడ మనకి 2.25 అనేది ఇది ఇంటీజర్ కాదు, ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి 2.25 can be written as 1.5 whole square. So this 2.25 is not a square number. సో మీరు ఇక్కడ చాలా బాగా గమనించాలి, స్క్వేర్ నెంబర్కి పెర్ఫెక్ట్ స్క్వేర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా అది రేషనల్ నెంబర్ అవ్వచ్చు. రేషనల్ నెంబర్ అంటే ఇంటీజర్ కూడా అవ్వచ్చు. కానీ స్క్వేర్ నెంబర్ అంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి. If an integer can be expressed as a square of another integer, okay, then the integer is called a square number. A square number. Whereas, what is a perfect square? If a rational number is a square of another rational number, if a rational number is expressed as a square of another rational number, then the rational number is known as a perfect square. ఖచ్చిత వర్గము. ఖచ్చిత వర్గం అంటే ఒక అకర్ణీయ సంఖ్యను వేరొక అకర్ణీయ సంఖ్య వర్గంగా వ్రాసినట్లయితే ఒక అకర్ణీయ సంఖ్యను వేరొక అకర్ణీయ సంఖ్య వర్గంగా వ్రాసినట్లయితే దాన్ని ఏమంటాం, ఖచ్చిత వర్గం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2.25. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1.5 హోల్ స్క్వేర్. సో 2.25 అనేది అవుతుంది మనకి ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. అలాగే 9 అనేది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. 16 ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చిత వర్గ సంఖ్యలు. ఇవన్నీ కూడా మనకి ఖచ్చిత వర్గ సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఓకే. స్క్వేర్ నెంబర్ అంటే వర్గ సంఖ్య. స్క్వేర్ నెంబర్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ if an integer is expressed as a square of another integer, it is known as a square number. So 16 is a square number, 9 is a square number, whereas 2.25 is not a square number. So from this we can conclude that every square number is a perfect square, but every perfect square need not be a square number. I am going to repeat once again. Every square number is a perfect square. Every square number can be considered as a perfect square, but every perfect square need not be a square number, because for example is 2.25 is a perfect square, so which is not a square number. ప్రతి వర్గ సంఖ్య ఖచ్చిత వర్గం అవుతుంది, కానీ ప్రతి ఖచ్చిత వర్గ సంఖ్య కాలేదు. ఓకే. ప్రతి వర్గ సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి ఖచ్చిత వర్గ సంఖ్య కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటే మనం చెప్పొద్దు 2.25 అనేది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది, కానీ ఇది వర్గ సంఖ్య కాదు. ఓకే. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వర్గ సంఖ్య అంటే ఏంటి నేర్చుకున్నాం, ఖచ్చిత వర్గ సంఖ్య అంటే ఏంటి నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ వాట్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్. ఇంకెప్పటికీ మీరు మర్చిపోకూడదు ఇది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అది రేషనల్ నెంబర్ అవ్వచ్చు, అది అకర్ణీయ సంఖ్య అవ్వచ్చు. ఖచ్చిత వర్గ సంఖ్య అంటే అది అకర్ణీయ సంఖ్య అవ్వచ్చు. స్క్వేర్ నెంబర్ అంటే ఖచ్చితంగా ఇంటీజర్ అవ్వాలి, అది ఇంటీజర్ మాత్రమే ఇవ్వాలి. ఓకే. వర్గ సంఖ్య అంటే అది కేవలం పూర్ణ సంఖ్య మాత్రమే ఇవ్వాలి. సో ఈ విధంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్గ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి. 1 దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. 2ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. ఓకే. 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో అదేవిధంగా 3ని స్క్వేర్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 9 వస్తుంది. అదేవిధంగా 4ని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. 6ని స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. 7ని స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది. 9ని స్క్వేర్ చేస్తే 81. 10ని స్క్వేర్ చేస్తే 100. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో అంటే వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఇక్కడ 1 ఉంది,
ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, మళ్ళీ 6 రిపీట్ అయింది, 9 మళ్ళీ రిపీట్ అయింది, 4 రిపీట్ అయింది, 1 0. అంటే ఒక స్క్వేర్ నెంబర్ లేదా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రెండిట్లో ఏదైనా తీసుకోండి. ఒక స్క్వేర్ నెంబర్ తీసుకుంటే, ఒక వర్గ సంఖ్య తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ స్క్వేర్ నెంబర్. ఒక వర్గ సంఖ్య తీసుకున్నట్లయితే ఆ వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానములో ఆ వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఎప్పుడు కూడా మనకి ఏ నెంబర్స్ వస్తాయంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 4, 5, 6, 9. ఎప్పుడు వర్గ సంఖ్యలు ఎప్పుడు కూడా వీటితో మనకి అంతమవుతాయి. ఆల్ ద స్క్వేర్ నెంబర్స్ ఆల్వేస్ ఎండెడ్ బై ద డిజిట్స్ 0, 1, 4, 5, 6, 9. మీరు ఏ నెంబర్ అని తీసుకోండి. సో ఈ డిజిట్స్తో ఎండ్ అయినంత మాత్రాన అవి వర్గ సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవి వర్గ సంఖ్యలు అయితే ఈ డిజిట్స్తో ఎండ్ అవ్వాలి. ఈ డిజిట్స్లో ఎండ్ అయినంత మాత్రమే వర్గ సంఖ్యలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 19 రాశాను. దేంతో ఎండ్ అయింది? 9తో ఎండ్ అయింది. బట్ 19 ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. ఇది వర్గ సంఖ్య కాదు. దిస్ ఇస్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. వర్గ సంఖ్య కాదు. మీరు బాగా గమనించండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, 36 తీసుకున్నాను. ఇది వర్గ సంఖ్య. ఎందుకు వర్గ సంఖ్య? ఇది 6 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి. అలాగే నేను 26 తీసుకున్నాను. ఇది వర్గ సంఖ్య కాదు. చూడండి, ఒకట్ల స్థానంలో 6 వచ్చింది, అయినప్పటికీ వర్గం. అంటే వర్గ సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా అది వర్గ సంఖ్య అయితే ఒకట్ల స్థానంలో, ఇక్కడున్న సంఖ్యల్లో ఏదో ఒకటి, ఇక్కడున్న అంకెల్లో ఏదో ఒక అంకె రావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ నెంబర్, it must be end with the following digits, that is 0, 1, 4, 5, 6, 9. Okay, so the square number never ends with 2, 3, 7, 8. వర్గ సంఖ్యలు ఎప్పుడు కూడా ఈ అంకెలతో అంతం కావు. అంటే ఒకట్ల స్థానంలో ఎప్పుడు కూడా వర్గ సంఖ్యలకి ఈ సంఖ్యలు రావు. మీరు దేన్నన్నా స్క్వేర్ చేయండి, ఒకట్ల స్థానంలో ఎప్పుడైనా 2 వచ్చిందా? రాదు. అదేవిధంగా 3 వచ్చింది, రాదు. 7 వచ్చింది, రాదు. 8 వచ్చింది, రాదు. ఎప్పుడు కూడా వర్గ సంఖ్య ఒకట్ల స్థానంలో 0 కానీ 0, 1, 4, 5, 6, 9 ఈ నెంబర్లే వస్తాయి. ఈ 6 నెంబర్సే వస్తాయి. వేరే డిజిట్స్ ఏవి రావన్నమాట. ఈ 6 డిజిట్సే వస్తాయి. ఈ 6 అంకెలు మాత్రమే వస్తాయి. ఎప్పుడు వర్గ సంఖ్య ఒకట్ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఎప్పుడు రాదన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక సంఖ్యను చూసిన వెంటనే, సపోజ్ ఇక్కడ 343, ఈజ్ ఇట్ ఏ స్క్వేర్ నెంబర్? ఇది వర్గ సంఖ్య అవుతుందా? కాదు. ఎందువల్లంటే దేంతో ఎండ్ అయింది? ఇది 3తో ఎండ్ అయింది. ఇక్కడ 1's ప్లేస్లో 3 ఉంది. సో 1's ప్లేస్లో 3 ఉంటే దట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు 1's ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ వస్తే అవి స్క్వేర్ నెంబర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్స్ అని చెప్పలేము. దానికోసం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. 19 తీసుకున్నాను. 1's ప్లేస్లో ఏమొచ్చింది? 9 వచ్చింది. సో 9 వచ్చినంత మాత్రం ఇది స్క్వేర్ నెంబర్ అయిపోతుందా? అవ్వట్లేదు. సో దీన్ని మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 to 9 నెంబర్స్ తీసుకున్నట్లయితే ఈ 1 to 9 ఈ నెంబర్స్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సో హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్స్? సో ఇక్కడ నేను 1 నుంచి 9 వరకు సంఖ్యలు వేశాను. సో వీటిలో ఎన్ని అంకెలు ఉన్నాయి? మనకి ఓన్లీ 1 డిజిట్. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని స్క్వేర్ చేశాను అనుకోండి. సో 1 స్క్వేర్ చేస్తే దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 4ని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. అలాగే లాస్ట్లో 9ని స్క్వేర్ చేశాను అనుకోండి, 81 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వచ్చినాయి? మనకి 2 డిజిట్స్ వచ్చినాయి. ఎన్ని అంకెలు ఉన్నాయి చూడండి, గరిష్టంగా ఎన్ని అంకెలు వచ్చినాయి? మనకి 2 అంకెలు వచ్చినాయి. కనిష్టంగా 1 అంకె వచ్చింది. అంటే ఇప్పుడు ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ n digits, then its square has 2n or 2n minus 1 digits. అదవుతుందా? ఇక్కడ అది రాసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 10 to 99 తీసుకున్నాను అనుకోండి. సపోజ్ 10 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? మనకి 100 వచ్చింది. సో లాస్ట్లోకి వెళ్ళి 99 స్క్వేర్ అంటే ఎంత చూద్దాం. 99 స్క్వేర్ అంటే 99 into 99. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 181, 9 9s are 81, 8, 89.
So next 198. So 1089. So this is equal to 9801. సో దీంట్లో ఎన్ని డిజిట్స్ వచ్చినాయి చూడండి. దీంట్లో ఎన్ని అంకెలు వచ్చినాయి? 4 అంకెలు వచ్చినాయి. దీంట్లో 4 అంకెలు వచ్చినాయి. ఇక్కడ మినిమం త్రీ అంకెలతో అంటే 3 డిజిట్స్తో స్టార్ట్ అయింది. మ్యాక్సిమం 4 డిజిట్స్ దీంట్లో రావడానికి 5 డిజిట్స్ ఖచ్చితంగా రావు. సో దీనికి సంబంధించిన ఒక ఫార్ములా మనం జనరలైజ్ చేయొచ్చు. ఏంటంటే ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ if a number has n digits, then its square number has 2n or 2n minus 1 digits. ఓకే, తెలుగులో రాస్తాను చూడండి. ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని వర్గంలో 2n లేదా 2n మైనస్ 1 అంకెలు ఉంటాయి. ఇక్కడ చూడండి, దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె ఉంది. సో దీని వర్గంలో చూసినట్లయితే 2 1s are 2 లేదా 2n మైనస్ 1 అంటే 2 మైనస్ 1 దట్ ఈస్ 1. అంటే చూడండి, దీని యొక్క వర్గంలో దీని యొక్క స్క్వేర్లో ఎన్ని అంకెలు వచ్చినాయి? మనకి 2 లేదా 1 వచ్చింది. చూడండి, ఇక్కడ 2 వచ్చింది లేదా 1 వచ్చింది. సో దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. ఇప్పుడు దీని స్క్వేర్లు అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 2s are 4 ఆర్ 4 మైనస్ 1 అంటే 3. సో దీంట్లో ఖచ్చితంగా 4 లేదా 3 డిజిట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్. సో 5 డిజిట్స్ అనేవి కంపల్సరీగా రావు. సో ఎగ్జామినేషన్ మీ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఇలా చూడండి, 344 యొక్క స్క్వేర్లో ఎన్ని అంకెలు ఉండవచ్చు అని అడిగాడు అనుకోండి. మీరు ఖచ్చితంగా ఏం చెప్పాలి? అప్పుడు 2n ఆర్ 2n మైనస్ 1 ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. సో 2 3s are 6. అదేవిధంగా 2n మైనస్ 1 అంటే 5. అంటే దీని యొక్క స్క్వేర్ చేసాం ఖచ్చితంగా మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ వస్తాయి? 5 వస్తాయి. 5 6 వస్తాయి. 6ని దాటి వెళ్ళే అవకాశం లేదు. అంటే 344ని మనం స్క్వేర్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ రోలో వచ్చే డిజిట్స్ 6ని దాటి వెళ్ళడానికి అవకాశం లేదు. అదేవిధంగా 5 కంటే తక్కువ రావు. సో ఏదర్ 5 రావచ్చు లేదా 6 రావచ్చు. 6 కంటే ఎక్కువ 5 కంటే తక్కువ అన్నమాట. సో ఈ విధంగా మన ఎగ్జామినేషన్ ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. సో ఓకే, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ n డిజిట్స్ దెన్ ఇట్స్ స్క్వేర్ నెంబర్ హ్యాస్ 2n ఆర్ 2n మైనస్ 1 డిజిట్స్. ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే ఆ సంఖ్య యొక్క వర్గంలో 2n లేదా 2n మైనస్ 1 అంకెలు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీ అందరికి కూడా ఆల్రెడీ తెలుసు. నాకు బేస్ సంఖ్యలు అంటే ఏంటి చెప్పండి చూద్దాం. సో 1 ఆడ్ నెంబర్స్ 3 5 7 9 ఎక్సెట్రా. సో వీటిని ఏమంటాం మనం? ఆడ్ నెంబర్స్. ఓడిడి ఆడ్ నెంబర్స్. తెలుగులో ఏమంటాం వీటిని మనం? బేసి సంఖ్యలు.
తెలుగులో వీటిని ఏమంటాం అంటే మనం బేసి సంఖ్యలు అంటాం. సో బేసి సంఖ్యలు, తెలుగులో వీటిని మనం బేసి సంఖ్యలు అని అంటాం. ఓకే, బేసి సంఖ్యలు అని అంటాం. అదేవిధంగా సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10 ఎక్సెట్రా. సో వీటిని ఏమంటాం మనం ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. సో వీటిని ఏమంటాం అంటే మనం సరి సంఖ్యలు అని అంటాం. సరి సంఖ్యలు, వీటిని మనం సరి సంఖ్యలు అని అంటాం. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించిన ఒక చిన్న ఫార్ములా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 1ని 3కి యాడ్ చేస్తున్నాను, 4 నెక్స్ట్ 5 యాడ్ చేస్తున్నాను. దీని సమ్ ఎంత వచ్చింది చెప్పండి నాకు. ఇప్పుడు 1కి 3 యాడ్ చేస్తే 4, 4కి 5 యాడ్ చేస్తే 9 వచ్చింది. ఓకే, సో ఇలా రావడానికి ఏదైనా ఒక రిలేషన్ ఉందా అంటే ఉంది. అదేంటంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ స్క్వేర్. సో ఎన్ స్క్వేర్, ఎన్ స్క్వేర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, sum of first n odd numbers is equal to n square. మొదటి n బేసి సంఖ్యల మొత్తము, మొదటి n బేసి సంఖ్యల మొత్తము, మొదటి n బేసి సంఖ్యల మొత్తము, మొదటి n బేసి సంఖ్యల మొత్తం. మనకి ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, సింపుల్గా n స్క్వేర్. సో ఇది దేనికి యూజ్ అవుతుంది ఇలా చూడండి. ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారు 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ ఎక్సెట్రా 25, దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా అని అడిగారు మిమ్మల్ని. అప్పుడు మీరు వెంటనే చెప్పగలగాలి. ఎలా చెప్పగలగాలి? సో ఇవి ఎన్ని బేసి సంఖ్యలో ముందు మీరు చెప్పగలగాలి. 1, 2, 3 ఇలా కౌంట్ చేసుకోక్కర్లేదు. 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 వచ్చింది, 4 మిస్ అయింది. అంటే 1 to 25 వరకు ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 1 to 25కు 25 ఉంటాయి. సో మనకి ఎన్ని మిస్ అయిపోయినాయి మధ్యలో? ఒకటి మిస్ అయిపోతుంది. అంటే ఇంకెన్ని ఉంటాయి మనకి? అంటే 12 మిస్ అయిపోయినాయి అన్నమాట. అంటే 13 ఉంటాయి. అంటే ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయి? ఇవి 13 బేసి సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ చూడండి 1, 3, 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 3 వచ్చినాయి. 1 to 5 వరకు నెంబర్స్ ఎన్ని ఉంటాయి? యాక్చువల్గా 5 ఉంటాయి. అంటే మధ్యలో 2 మిస్ అయినాయి అన్నమాట. రెండింటికి మధ్యలో 2 మిస్ అయినాయి. అంటే 2 సరి సంఖ్యలు మిస్ అయినాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 13 స్క్వేర్. దీని ఆన్సర్ ఎంత? 13 స్క్వేర్. ఎందువల్ల మొత్తం ఇది ఎన్ని నెంబర్స్? ఇవన్నీ కూడా 13 నెంబర్స్ కాబట్టి. సో దిస్ ఈజ్ 13 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 169. సో చాలా సింపుల్గా మనం ఇలా చెప్పేసినాం. ఎవరైనా అడిగినప్పుడు చెప్పామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎందువల్లంటే ఎలా చెప్పావు బాబు అని అడుగుతారు అనమాట. ఓకే, సో మనకు ఫార్ములా ఉందన్నమాట. ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ ప్రాబ్లం చేసాం. సో ఇది కరెక్టో కాదో మనకు డౌట్ రావచ్చు. ఒకసారి మనం దీన్ని వెరిఫై చేసుకుంటే కరెక్ట్గా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే 1, 3, 5, 9 తీసుకుందాం. ఎన్ని నెంబర్స్ వచ్చినాయి ఇక్కడ? 4 నెంబర్స్ వచ్చినాయి. సో 4 స్క్వేర్, దీని వాల్యూ ఎంత రావాలి ఖచ్చితంగా? 4 స్క్వేర్ అంటే ఎంత? 16 కావాలి. చూడండి 1కి 3 యాడ్ చేస్తే 4, 5కి 5 యాడ్ చేస్తే 4కి 5 యాడ్ చేస్తే సారీ ఇక్కడ మనకి 7 వస్తుంది కదా, సారీ 7. దీని తర్వాత వచ్చే నెంబర్ 7 కదా. 4కి 5 యాడ్ చేస్తే 9, 9కి 7 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 16 వచ్చింది. సరిపోయింది సరిపోలేదా? సో ఇలాగా మొదటి n బేస్ సంఖ్యల యొక్క మొత్తం ఏంటని అడిగారనుకో మీరు సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పాలి? n స్క్వేర్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? n స్క్వేర్. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సరి సంఖ్యలు ఇవి. ఇప్పుడు నాకు 2 ప్లస్ 4 ప్లస్ 6, దీని వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? 12 వచ్చింది. సో చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం. సో ఇలా కాకుండా నాకు 2 ప్లస్ 4 ప్లస్ ఎక్సెట్రా 26 ఇలా ఇచ్చారు. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగితే
2కి 4 యాడ్ చేయాలి, 4కి 6 యాడ్ చేయాలి, 6కి 8 యాడ్ చేయాలి, యాడ్ చేసుకుంటే ఇది టైం టేకింగ్ అనమాట. దీన్ని కూడా మనం చాలా ఈజీగా చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు ఇక్కడ చూడండి, 2, 4, 6. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ వచ్చినాయి మనకి ఈవెన్ నెంబర్స్ చెప్పండి, 3 ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ 2 నుండి 6 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనం ముందు తెలియాలి. 2 నుండి 6 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 2, 3, 4, 5, 6, 5 నెంబర్స్ ఉంటాయి. సో మధ్యలో ఎన్ని మిస్ అవుతున్నాయి, 2 మిస్ అవుతున్నాయి మేడం, మధ్యలో 2 మిస్ అవుతున్నాయి. అంటే ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ 3 నెంబర్స్ వచ్చినాయి. ఓకే, 2 to 6 వరకు మనకు 5 నెంబర్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, 2 నుండి 26 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే మనకు ఖచ్చితంగా 25 నెంబర్స్ ఉంటాయి. ఓకే, 2 to 6 ఎన్ని నెంబర్స్ వచ్చినాయి మనకి 3 నెంబర్స్ వచ్చినాయి కదా. అంటే ఎలా వచ్చినాయి 3 నెంబర్స్ మనకి, 2 నుంచి 6 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకు కావాలి. ఎన్ని నెంబర్స్ ఉంటాయి 2 నుంచి 6 వరకు, 2, 3, 4, 5, 6, 5 నెంబర్స్ ఉంటాయి. అంటే ఎలా వచ్చింది 5 నెంబర్స్, ఇక్కడ 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసి దానికి 1 యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 26లోంచి 2ను సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 26లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది. సో అలాగా మనం చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2, 4, 6 ఎన్ని నెంబర్స్ వచ్చినాయి మనకి, 3 నెంబర్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మనం 1 to 6 ఏమో 6 నెంబర్స్ వస్తాయి, దాంట్లో 1 ఒకటి తీసేయాలి, ఇక్కడ 5 నెంబర్స్ అయినాయి. సో మధ్యలో మనకి ఒక 2 నెంబర్స్ని తగ్గించాలి. అదవుతుందా, 1 to 6 మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయి, 1 to 6 మనకి 6 నెంబర్స్ ఉంటాయి. 6 నెంబర్స్లోంచి ఒక హాఫ్ తగ్గించండి, హాఫ్ తగ్గించింది ఎంత అవుతుంది మనకి 3 నెంబర్స్ ఉంటాయి. అంటే 2, 4, 6. అలాగే ఇక్కడ మనకి 1 to 26 ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 to 26 వచ్చి 26 నెంబర్స్ ఉంటాయి. దాంట్లో హాఫ్ తగ్గించండి అంటే 13 నెంబర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఆల్సో 13 స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ 169. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ కానీ దీని ఫార్ములా ఇది కాదు, ఎన్ స్క్వేర్ కాదు. ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా వేరేగా ఉంది. ఈవెన్ నెంబర్స్ మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం సూత్రం ఏంటంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఎలా వచ్చిందంటే నేను ఫార్ములా ఏంటంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఫార్ములా వేస్తున్నాను. సో ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 స్క్వేర్ ప్లస్ 3. సో 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 9 ప్లస్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది అన్నమాట ఆన్సర్. అలాగే ఇక్కడ ఎన్ స్క్వేర్ ప్లస్ అంటే 13 స్క్వేర్ ప్లస్ 13. సో దిస్ ఈజ్ 169 ప్లస్ 13. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 182. అంటే 2, 4, 6 అలా 26 వరకు మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే దాని యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 182 వస్తుంది. సో దీని నుండి మనం కంక్లూడ్ చేయవలసింది ఏంటంటే మొదటి ఎన్ బేస్ సంఖ్యల మొత్తం ఎన్ స్క్వేర్, ఫార్ములా ఎన్ స్క్వేర్ అవుతుంది. మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అవుతుంది. సో దీన్ని మనం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని కూడా రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఎన్ బేస్ సంఖ్యల మొత్తం ఎన్ స్క్వేర్ అవుతుంది, మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్గా రాసుకోవచ్చు మనం. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఈరోజు మనం చెప్పుకునే ఒకసారి రివిజన్ చేద్దాం. రివిజన్ చేసి రేపటి క్లాసులో వాటిని మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, వర్గమూలాలు ఘనమూలాలు. సో దీంట్లో మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇఫ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ can be expressed as the square of another rational number, then the rational number is known as a perfect square. For example, if you take 9 can be expressed as 3 square. 9 is a rational number and 3 is a rational number, and 2.25 can be expressed as 1.5 whole square. So here 1.5 is a rational number, so 1.5 whole square is equal to 2.25. So here 2.25, 9, 16, all these numbers are known as పర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చిత వర్గ సంఖ్యలు అని అంటారు. మరి వర్గ సంఖ్య అంటే ఏంటి? ఇఫ్ an integer can be expressed as the square of another integer, it is called a square number. For example, if you take 16 is an integer and 4 is an integer. 16 can be expressed as 4 square. So that is why, so here 16 is known as a square number. But 2.25 is not a square number because 1.5 is not an integer. It is a rational number. So that is why 2.25 is not a square number.
From this we can conclude that every square number is a perfect square, but every perfect square is need not be a square number. దీని నుండి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ప్రతి వర్గ సంఖ్య కూడా ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది, కానీ ప్రతి ఖచ్చిత వర్గ సంఖ్య కావలసిన అవసరము లేదు, వర్గ సంఖ్య కావలసిన అవసరం లేదు. సో వీటి గురించి మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది కదా. దీని నుండి మనకి ఏమర్థం అవుతుందంటే ఒక స్క్వేర్ నెంబర్లో వన్స్ ప్లేస్లో అంటే యూనిట్స్ డిజిట్స్ ఎప్పుడు కూడా 0, 1, 4, 5, 6, 9 ఉంటాయి. ఒక వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఎప్పుడు కూడా మనకి 0 లేదా 1 లేదా 4 లేదా 5 లేదా 6 కానీ 9 కానీ వస్తుంది. ఒక వర్గ సంఖ్య యొక్క యూనిట్స్ ప్లేస్లో ఎప్పుడు కూడా 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ రాదు. సో ఖచ్చితంగా వచ్చినట్టు అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. అదేవిధంగా వర్గ సంఖ్య అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో వన్స్ ప్లేస్లో 0, 1, 4, 5, 6, 9 వీటిలో ఏదో ఒకటి వచ్చి తీరాలి. అది వచ్చినంత మాత్రమే స్క్వేర్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 19 తీసుకుందాం. సో 19 యొక్క వన్స్ ప్లేస్లో 9 ఉంది. సో ఇది మరి స్క్వేర్ నెంబర్ అవుతుందా అంటే ఇది స్క్వేర్ నెంబర్ అవ్వదు. ఓకే, 36 తీసుకున్నట్లయితే వన్స్ ప్లేస్లో 6 వచ్చింది, ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది. మరి 26లో వన్స్ ప్లేస్లో 6 వచ్చింది, అది స్క్వేర్ నెంబర్ కాదు. అంటే వన్స్ ప్లేస్లో 0, 1, 4, 5, 6, 9 అంటే ఒకట్ల స్థానంలో 0, 1, 4 లేదా 5 లేదా 6 లేదా 9 వచ్చినప్పుడు అది వర్గ సంఖ్య అవటానికి అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా వర్గ సంఖ్య అవలసిన అవసరం లేదు. అలాగే ఖచ్చితంగా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చిందంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు, ఇంకేమాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా అది వర్గ సంఖ్య అవ్వదు. అర్థమవుతుందా? ఇఫ్ ఏ నెంబర్ in its units place is either 2 or 3 or 7 or 8, then the number can never be a perfect square. Perfect square కాదు, it is not going to be a perfect square. Okay, so next చూడండి 1 to 9, 10 to 99. సో 1 to 9, సో వీటిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్స్ ఉన్నాయి. సో if a number has n digits, then its square has 2n or 2n minus 1 digit. For example, if you take 10 to 99, so 10 has 2 digits and 99 has 2 digits also. So here 10 square is 100, whereas 99 square is 9801. So 10 square contains that is 10 square is 100, contains only 3 digits, whereas 99 square it has 4 digits. So that means if a number has n digits, then its square has 2n or 2n minus 1 digits. ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే దాని యొక్క వర్గములో 2n లేదా 2n minus 1 అంకెలు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ odd numbers. Sum of first n odd numbers, that is n square. Sum of first n even numbers, that is n square plus n. సో ఈ విధంగా మనం కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. సో ఇక్కడ వర్గమూలాలు సంబంధించి కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం అన్నమాట. సో వీటిని బేస్ చేసుకుని మనం రేపు మరికొన్ని పాయింట్స్ నేర్చుకుని సో ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ఈరోజు ఈ చాప్టర్ స్టార్ట్ చేసాం కాబట్టి మీరు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా రివిజన్ చేసుకోవాలి, బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.